అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చాలా ఎన్నికల వ్యూహంలో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలంటూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి జన సమీకరణ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు 3 సిద్ధం సభలు చేశారు. మరో సిద్ధం సభ బాపట్ల సమీపంలో ఉండబోతుందని కూడా సమాచారం. అసలు ఏంటి ఈ సిద్ధం సభల ద్వారా ప్రజలకు వైఎస్ఆర్సీపీ ఏం చెప్పబోతుంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. ఏంటి సార్, సిద్ధం సభలో యుద్ధంలాగా సాగుతున్నాయి. ప్రతి సభ చూస్తుంటే లక్షలు పెరిగిపోతూ ఉన్నారు. మరి రాప్తాడు సభ అయితే అసలు హైలైట్ అనమాట. మళ్ళీ తొందరలో 4వ సిద్ధం సభ కూడా మీ పార్టీ తొందరలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎలా ఉండబోతుంది 4వ సిద్ధం సభ? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నారు, కురుక్షేత్రం స్టార్ట్ అవుతూ ఉంది. రాష్ట్రంలో మంచికి చెడుకు మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఓకే, దానికి మనమంతా సిద్ధంగా ఉండాలా అనే కార్యక్రమాల మీద సిద్ధం అనే ప్రోగ్రాం పెట్టారు. భీమిలిలో చూసే ఉంటారు, 3 లక్షల మంది భీమిలిలో. ఓకే, అదేవిధంగా ఏలూరుకు వచ్చేటప్పటికే 6 లక్షల మంది తయారయ్యారు, డబుల్ అయిపోయింది. అనంతపురం జిల్లాలో రాప్తాడు వచ్చేటప్పటికి 12 లక్షలు అయ్యారు. అంటే ఇట్లా అడుగడుక్కు పెరుగుంటూ మీటింగ్కు పెరుగుకుంటా పోతా ఉంది తప్ప డబల్ అవుతుంది. అదే ఇప్పుడు బాపట్ల మీటింగ్కి వచ్చేటప్పటికి దాదాపు 24 లక్షల మంది అయినా కావచ్చు. అసలు ఈ భీమిలి ఏలూరు సభకే చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వెన్నులో వణుకు పుట్టింది. ఓకే, దీనికి ఈ సిద్ధం సభలకు ఎవరైతే ఈ నవరత్నాల్లో లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అంటే పార్టీలకు సంబంధం లేదు. ఆ సభలలో తెలుగుదేశం వారు ఉన్నారు, జనసేన వారు ఉన్నారు. ఎందుకంటే లబ్ధి పొందారు కాబట్టి. లాస్ట్కు వీళ్ళకి ఈ 24 మన బాపట్లకు వచ్చేటప్పటికి 24 లక్షల మందితో ఈ సభ జరిగితే అక్కడికి చంద్రబాబు నాయుడు, జనసేన ఆల్రెడీ మూటాముల్లే సర్దుకొని చంకలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నవరత్నాలు ప్రతి ఒక్క వైద్య, విద్యం, గుడి, బడి ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ పిల్లలకు జరుగుతున్నటువంటి లబ్ధిని, వారు పిల్లలు ఎదుగుతున్నటువంటి తీరును ప్రతి ఒక్క ప్రజలు కూడా దానికి స్పందిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనము సపోర్టుగా ఉండాలా. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మనం వారినే ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి యొక్క రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలంతా కూడా ఉన్నత స్థాయిలోకి వచ్చి అందరూ సమానంగా జనజీవన స్రవంతిలో బాగా సంతోషంగా ఉండగలుగుతాము. ఓకే అనేది అందరి అభిమతం. కానీ తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, ముఖ్యంగా దాదాపు 50 నియోజకవర్గాలు, 40 నుంచి 50 నియోజకవర్గాలు ఒక చోట చేరిస్తే అంతమంది సహజంగా అంతకంటే ఎక్కువ మంది వస్తారు మాకని చెప్తున్నారు. సరే, 45 ఏళ్ళ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఇటువంటి సభ ఒక్కటి పెట్టి చూడమనండి. ఒక్కటి 1,00,000 మందితో పెట్టమనండి, చాలు. 50,000 చాలు. ఎక్కడ వస్తున్నారు వాళ్ళకి? లోకేష్ శంఖారామం చేస్తున్నాడు, మరోవైపు రా కదిలిరా అంటూ చంద్రబాబు సభలు పెడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఆ వాటికి కూడా బాగానే వస్తున్నారని చెప్తున్నాం. ఎక్కడ బాగానే వస్తున్నారంటే పాత క్లిప్పింగ్స్ అంతా వేసుకొని దాన్ని డబల్ చూపించుకుంటూ ఏదో కార్యకర్తల్లో నిరుత్సాహపడిపోకుండా వాళ్ళ కార్యకర్తలను కొంచెము ఉత్సాహం పెంపొందించే విధంగా చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ వాళ్ళ సభల్లో 10,000, 20,000, 30,000కు పెద్ద సభలు కూడా మించింది చేసింది లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం, ప్రజలలో వారికి ఉన్న ఆదరాభిమానాలతో ఇంతమంది వస్తున్నారు తప్ప అది మామూలుగా సామాన్యమైన నాయకునికి అది చేత కాదు. ఇతను భారతదేశంలోనే అత్యున్నత ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలలో ఒక ప్రజలను ఒక ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు వీరు. అందుకని సభలకు విరివిగా జనాలు వారి సొంతంగా అన్ని జిల్లాల నుంచి వచ్చినా, ఏ జిల్లాల నుంచి వచ్చినా పర్వాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, లబ్ధి పొందిన కార్యకర్తలంతా కూడా వస్తున్నారు. కాబట్టి దాన్ని చాలా పెద్ద ఎత్తున గొప్పగా చూడాలి తప్ప దానికి అంతకంటే మనం చెప్పాల్సిన పని లేదు. ఈ సభలే వారికి వారి పార్టీ పతనానికి నిదర్శనాలు. ఓకే, ఎన్నికల ముందుగా చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలని
అంటే ఏ విధంగా చూడొచ్చు ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ సభల్ని పెద్ద ఎత్తున మీరు నిర్వహిస్తున్నారు, తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల సభలు ఉంటాయా జిల్లాల వారీగా? ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కరోనా టైంలో 2 ఏళ్ళు తప్ప సంక్షేమ పథకాలు ఆపింది కానీ ఎక్కడా సంక్షేమం కుంటుపడింది కానీ లేదు. అంతకు ముందు సభలకు తిరిగాడు. కరోనా అయిపోయిన తర్వాత కూడా నిత్యము ఏదో ఒకటి బటన్ నొక్కుతూ అన్ని నవరత్నాల్లో ప్రతి ఒక్క బటను రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, ఆటో వారికైతేనేమి, లాయర్లకైతేనేమి ఇటువంటి రకంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేసుకుంటూ ప్రతిరోజు మీటింగ్లే, ప్రతిరోజు బటన్ నొక్కడవే. మా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నది ఒకటే, మేము మీకోసం ఇంత 278 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు మాత్రమే బటన్ నొక్కండి, ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి. వై నాట్ 175? ఎందుకంటే అందరినీ ప్రజల్లోకి అలా తీసుకువెళ్ళాడు. బటన్ నొక్కాము ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ 2 సార్లు నొక్కుతారా మీ పార్టీకి? తప్పకుండా నొక్కే అవకాశం ఉందా? ఈ సిద్ధం సభలే దానికి తర్కాణం. ఈ సిద్ధం సభలకు ఎలా వస్తున్నారో తెలుసు కదా మీకు. ఆ నొక్కుతారు కాబట్టి ఆ సభలకు లక్షల మంది, 3 లక్షలు, 6 లక్షలు, 6 లక్షలు 12 అయింది, 12 24 అవుతుంది. అందరూ వస్తున్నారనే కదా దీనికి నిదర్శనం. పోటాపోటీ సభలేంటి అంటే ఈ పోటాపోటీ సభలకు చంద్రబాబు నాయుడు గారు, జనసేన వీరిద్దరూ, ఈయన మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన మీద ఈయనకు నమ్మకం లేదు, ఇద్దరికి నమ్మకం లేదు. అదే పొత్తులు పెట్టుకున్నారు. అంటే చెప్పారు కదా, శత్రువులంతా కలిసి ఒక నీతి నిజాయితీ నిబద్ధతగా ఏలుతున్నటువంటి రాజును అందరినీ పడగొట్టాలనే ఉద్దేశం వేరేది. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, జనసేన మన పవన్ కళ్యాణ్ చూసి నాకు ఓటేయండి అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు చూసి నాకు ఓటేయండి అంటాడు. అంటే వీరు ఒకరికొకరు పరస్పర డబ్బాలు కొట్టుకొని వాళ్ళు ఏదో మీటింగులు పెట్టుకుంటూ పోతున్నారు. కాకపోతే ఈ మీరు చెప్పే సభ గురించి అక్కడ మన తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళ కార్యకర్తలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు లేని పిల్లలంతా కూడా అక్కడికి మీటింగ్కి పోవడం జరుగుతుంది. ఇంకంత తప్ప వీరు చేసేది ఏం లేదు. వీరికి ప్రజలలో నమ్మకం లేదు. ప్రతిపక్షాలకు వారు చేస్తున్నటువంటి బురద చల్లడం తప్ప మా నాయకుని మీద అంత తప్ప వారు ఏం అక్కడ మాట్లాడేది ఉండదు, వారు చేసేది ఉండదు. 15 నిమిషాల్లో దాదాపు 94 మందిని ప్రకటించారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా నెలలుగా ప్రకటించి 7-8 ప్రకటించినా కానీ 70 మంది దాటలేదని కూడా చెప్తున్నారు. ఎందుకింత మీకు టైం తీసుకుంటున్నారు మీరు? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కింద కార్యకర్తల నుంచి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరికీ కూడా ప్రత్యేకమైన స్థానాన్ని మహిళలకు వీళ్ళకిస్తూ పార్టీలో కష్టపడిన వారికి మా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సీట్లు ఇచ్చినా కూడా ఎవరు కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినట్లు కార్యకర్తలు ఎవరు చేయరు కదా. వారికి నాయకుని మీద నీతి నిబద్ధత ఉంది. వారు చేసినటువంటిది ఏదైనా కరెక్ట్ అని తెలుసు కాబట్టే ఇది జరుగుతుంది. కానీ 94 మందిని అనౌన్స్ చేశారు. 24 మంది జనసేనకి ఇస్తే ఇంక 20 ఆయనది ఎక్కడ నిలబడతాడో వారికే తెలియదు. అవును, అతను కూడా రాసుకోలేదు, అనౌన్స్ చేసిన రాసుకోవడంలే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దీంట్లో అందరూ కూడా ఇంటి మీద ముట్టడి జరుగుతూ ఉంది. కానీ ఈ ఎవరెవరికో సీట్లు హిందువుల మీద కానీ, హిందూ సంస్కృతి మీద కానీ, హిందూ సాంప్రదాయాల మీద కానీ లేని వారికి టికెట్లు ఇవ్వడం, అటు సోషల్ మీడియాలో వైరల్ కావడం, అదంతా కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో సీట్లు అందరికీ ఇచ్చారు. కానీ వారి సీట్లు వారి పతనానికి వాళ్ళే గుంత తవ్వుకుంటున్నారు కాబట్టి మనం ఏమి చేయలేం. కానీ దీన్ని ప్రజలకు మనము తెలియజేయాలి అన్నదే ప్రజాప్రతినిధులుగా మేము వారి నాయకత్వంలో పనిచేస్తున్నాము కాబట్టి తెలియజేయడమే మా యొక్క కర్తవ్యం. ఓకే శ్రీకాంత్ గారు, మీరు సిద్ధం సభల ద్వారా మీ పార్టీ సిద్ధాంతం కానీ, మీ పార్టీ యొక్క వ్యూహాలు కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారా? ఈ నవరత్నాలు, పార్టీ సంక్షేమ పథకాలే మా వ్యూహాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుణ్ణి కింద డైరెక్ట్గా ప్రజలనే నమ్ముతున్నారు. ఓకే, పొత్తులను నమ్ముకోవడంలే, వేరే నాయకులను నమ్ముకోవడంలే. కాబట్టి వారు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిర్దిష్టమైన ఆలోచనతో వారు మనకి ఇంతకంటే కూడా మంచి చెయ్యగలరు అనే ఒక నిర్ధారణతో ప్రజలందరూ కూడా ఉన్నారు, రాష్ట్ర ప్రజలంతా. ఓకే, సిద్ధం సభల ద్వారా మీ పార్టీకి మరి విజయం సిద్ధిస్తుందని మీరు భావిస్తున్నారు? 100కి 200%, 100% కూడా కాదు, 100కి 200%. ఇదే చెప్పారు చంద్రబాబు కూడా, 100కి 1000% మేము గెలవబోతున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు రీతి వేరే, పని చేసి మేము చెప్తున్నాం. వారు పని చేయకుండా పొత్తులను నమ్ముకొని వారు చెప్తున్నాడు. మాకు వారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 100% ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ నవరత్నాలు తీసుకున్నటువంటి, పథకాలు తీసుకున్నటువంటి, ఆఖరికి తెలుగుదేశం జనసేన పథకాలు తీసుకున్నట్టు వారందరూ కూడా ఓటేసేటప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారని నేను తెలియజేస్తున్నాను. ఇది శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఏదైతే సిద్ధం సభల ద్వారా తమ పార్టీ విజయం సాధించేందుకు సిద్ధంగా ఉందని, అంతేకాకుండా మరోసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. నమస్కారం.